మనలో చాలా మందికి మొక్కల్ని నాటుకోవాలి, ఇంట్లోనే గార్డెనింగ్ చేసుకోవాలన్న ఆశ చాలా ఉంటుంది. కానీ వాటికి సంబంధించి ఎలాంటి మొక్కలు మనకి ఇండోర్ లో పెంచాలా, అవుట్డోర్ లో పెంచాలా అన్న కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. స్ట్రెస్, హెల్త్ డిజీజెస్ ఏమైనా ఉన్నా కానీ వాటిని క్యూర్ చేసే పద్ధతిలో ఏ విధంగా ఉపయోగపడతాయి అన్నవి కూడా మనం తెలుసుకుందాం. అసలు ఈ ఇండోర్ ప్లాంట్ స్టోర్ పెట్టాలన్న థాట్ మీకు ఎలా వచ్చింది? కార్పొరేట్ లో వర్క్ చేసేవాళ్ళం. సో కార్పొరేట్ లో వర్క్ చేసేటప్పుడు మాకు ప్లాంట్స్ అనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. బట్ ఎక్కడ కొనుక్కోవాలి, ఎక్కడికి వెళ్ళాలి. సో ఇండోర్ ప్లాంట్స్ స్పెసిఫికల్గా ఎందుకు అంటే బేసికలీ ఇండోర్ ప్లాంట్స్ హ్యావ్ లాట్ ఆఫ్ బెనిఫిట్. ఇప్పుడు మనం బయట పొల్యూషన్ అనుకుంటాం, అవుట్డోర్ అనేది చాలా పొల్యూషన్ అనుకుంటాం. బట్ రీసెర్చ్ ప్రకారం ఇండోర్లోనే ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది. ఓకే, సో ఇండోర్ ప్లాంట్ అనేది బెస్ట్ సొల్యూషన్. ఎందుకు అంటే ఈ ప్లాంట్స్ అనేవి టాక్సిన్స్ అబ్జర్వ్ చేస్తాయి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అసలు ఏం పెట్టుకోవాలి ఇండోర్లో మనము తెచ్చుకుంటాం నర్సరీ నుంచి, బట్ దే డజంట్ సర్వైవ్ బికాస్ అవి కొన్ని ఇండోర్ ఉంటాయి, కొన్ని అవుట్డోర్ ఉంటాయి, కొన్ని బాల్కనీ ఉంటాయి. బెడ్రూమ్స్లో మేము సజెస్ట్ చేస్తాం స్నేక్ ప్లాంట్ ఒకటి, అరిక పామ్ ఒకటి. అండ్ దీనికి 1 వీక్కి ఒక్కసారి నీళ్లు పోస్తే చాలండి. బికాస్ సో మ్యామ్, లక్కీ బ్యాంబూ కూడా ఉందని అన్నారు. సో అది లక్కీ బ్యాంబూ ఎందుకు అంటారు? ఓకే, యాక్చువల్లీ లక్కీ బ్యాంబూ అని మనం ఎందుకంటాం? సో మ్యామ్, అంటే మేము ఈ స్టోర్కి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం, చుట్టూ అన్ని సెలబ్రిటీస్ ఫొటోస్ ఉన్నాయి. సో అంటే మీరు వాళ్ళకి గిఫ్టింగ్ ఇస్తున్నారా, లేకపోతే మీరు ఎందువల్ల అన్నారు? యాక్చువల్లీ చెప్పాలంటే అండి, యా, సెలబ్రిటీస్ మనలో చాలా మందికి మొక్కల్ని నాటుకోవాలి, ఇంట్లోనే గార్డెనింగ్ చేసుకోవాలన్న ఆశ చాలా ఉంటుంది. కానీ వాటికి సంబంధించి ఎలాంటి మొక్కలు మనకి ఇండోర్ లో పెంచాలా, అవుట్డోర్ లో పెంచాలా అన్న కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. అవుట్డోర్ ప్లాంట్స్ కానీ ఇండోర్ ప్లాంట్స్ కానీ ఏ విధంగా పెంచుకోవాలి, అదే విధంగా ఈ ఇండోర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన హెల్త్ కి కానీ, అదే విధంగా మన స్ట్రెస్, హెల్త్ డిజీజెస్ ఏమైనా ఉన్నా కానీ వాటిని క్యూర్ చేసే పద్ధతిలో ఏ విధంగా ఉపయోగపడతాయి అన్నవి కూడా మనం తెలుసుకుందాం. సో వీటి గురించి తెలుసుకోవడానికి మనతో పాటు ఇండోర్ ప్లాంట్స్ ఎక్స్పర్ట్ దివ్యాంజని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో మ్యామ్, ఇక్కడ చూస్తే మొత్తం అన్ని కూడా ఇండోర్ ప్లాంట్స్ అని అంటున్నారు. అసలు ఈ ఇండోర్ ప్లాంట్ స్టోర్ పెట్టాలన్న థాట్ మీకు ఎలా వచ్చింది? ఓకే, యాక్చువల్లీ నేను మై హస్బెండ్ ఈ ప్లాన్ స్టార్ట్ చేయకముందు వీవర్ ఎంప్లాయీస్, వీవర్ హెచ్ఆర్ పీపుల్. సో మేము ఏంటంటే కార్పొరేట్లో వర్క్ చేసేవాళ్ళం. సో కార్పొరేట్లో వర్క్ చేసేటప్పుడు మాకు ప్లాంట్స్ అనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. బట్ ఎక్కడ కొనుక్కోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, అండ్ దానికి టైం ఇన్వెస్ట్ చేయాలి మనం నర్సరీస్కి వెళ్ళి. సో ఈ పాయింట్స్ అన్నీ ఆలోచిస్తూ ఉంటే, బట్ నాకేమనిపించింది అంటే జస్ట్ మనకి డోర్ స్టెప్ డెలివరీ చేస్తే బాగుంటుంది కదా, 1 క్లిక్ అవే మనకి ఇండోర్ ప్లాంట్స్ వస్తే బాగుంటుంది కదా అనే ఒక థాట్లో నుంచి. సో అప్పుడేం చేసామంటే మేము నర్సరీకి వెళ్ళి తెచ్చుకొని సెలెక్ట్ చేసుకొని టైం వేస్ట్ కాకుండా జస్ట్ మనకి 1 క్లిక్ అవేలో మనం ఆన్లైన్ ప్లాంట్స్ డెలివరీ చేస్తే బాగుంటుంది అనే థాట్ నుంచి ఇది స్టార్ట్ చేసాం అనమాట. సో ఇండోర్ ప్లాంట్స్ స్పెసిఫికల్గా ఎందుకు అంటే బేసికలీ ఇండోర్ ప్లాంట్స్ హ్యావ్ లాట్ ఆఫ్ బెనిఫిట్. ఇప్పుడు మనం బయట పొల్యూషన్ అనుకుంటాం, అవుట్డోర్ అనేది చాలా పొల్యూషన్ అనుకుంటాం. బట్ రీసెర్చ్ ప్రకారం ఇండోర్లోనే ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది అవుట్డోర్ కంటే. బికాజ్ ఎందుకంటే మనం యూజ్ చేసే క్లోత్స్ కానీ, మనం యూజ్ చేసే గ్యాడ్జెట్స్ కానీ, అదర్వైజ్ మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మనం క్యారీ చేసే అంటే డస్ట్ పార్టికల్స్ కానీ, దీనివల్ల ఏంటంటే ఇండోర్లో చాలా పొల్యూషన్ ఉంటుంది. ప్లస్ మోర్ ఓవర్ మన గ్యాడ్జెట్స్ ఇవి కార్బన్ ఎమిషన్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఇప్పుడు పెయింట్స్ కానీ, ఫర్నిచర్స్ కానీ వీటి వల్ల ఏంటంటే అది ఆ టాక్సిన్స్ రిలీజ్ అవుతూ కంటిన్యూస్లీ రిలీజ్ అవుతూనే ఉంటాయి ఇండోర్లో. సో దానివల్ల ఏంటంటే మనకి పొల్యూషన్ అనేది ఇండోర్లో చాలా ఎక్కువ ఉంటుంది. దానికి ఒకటే ఒక సొల్యూషన్ ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్. ఇప్పుడు ఈ ప్లాంట్స్ నేను ఎందుకు సొల్యూషన్ అంటున్నాను, మీరు ఇండోర్ ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకోవచ్చు కదా అంటారు. బట్ అగైన్ ఇఫ్ యూ సీ దట్ ఈస్ అనదర్ గ్యాడ్జెట్ దట్ యూర్ యాడింగ్, which we are already talking about the carbon emission.
ఓకే, సో ఇండోర్ ప్లాంట్ అనేది బెస్ట్ సొల్యూషన్. ఎందుకు అంటే ఈ ప్లాంట్స్ అనేవి టాక్సిన్స్ అబ్జర్వ్ చేస్తాయి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆక్సిజన్ రిలీజ్ చేసి మనకి ఫ్రెష్నెస్, ఇంట్లో లైవ్లీగా అనిపిస్తాయి. థర్డ్ ఈజ్ దే ఆల్సో ఎన్హాన్స్ యువర్ ప్రొడక్టివిటీ కానీ, రిలాక్సేషన్ కానీ, స్ట్రెస్ని తగ్గించడం కానీ. ఎందుకంటే గ్రీన్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఇండోర్లో మనకు అది చూడగానే ప్రశాంతత అనిపిస్తుంది. జనరల్గా మీరు కూడా ప్లాంట్స్ చూస్తే యూ ఫీల్ రిలాక్స్డ్, రైట్? ఆ గ్రీన్ కలర్ అనేది మైండ్ కలా ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ 3 రీజన్స్ని తీసుకున్నా కూడా ప్లాంట్స్ అనేది ఇప్పుడు ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇండోర్లో. సో అలా ఇండోర్ ప్లాంట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అయిపోయినాయండి ఇప్పుడు. సో సెకండ్ పాయింట్ వచ్చేసి అసలు ఏం పెట్టుకోవాలి ఇండోర్లో. మనము తెచ్చుకుంటాం నర్సరీ నుంచి, బట్ దే డజంట్ సర్వైవ్ బికాస్ అవి కొన్ని ఇండోర్ ఉంటాయి, కొన్ని అవుట్డోర్ ఉంటాయి, కొన్ని బాల్కనీ ఉంటాయి, లైటింగ్ కండిషన్స్ డిఫరెంట్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాంట్ అనేది ఏంటంటే వీ గివ్ అన్ అవేర్నెస్ వాట్ యూ హ్యావ్ టు ప్లేస్ ఇన్ యువర్ ఇండోర్స్. సో ఇండోర్స్లో కామన్గా మేము పెట్టేది ఏంటంటే మనీ ప్లాంట్ ఒకటి, స్నేక్ ప్లాంట్ ఒకటి, పీస్ లిల్లీ ఒకటి, స్పైడర్ ప్లాంట్ ఒకటి, సింగోనియం ఒకటి, అండ్ వచ్చేసి అగ్లోనిమా వెరైటీస్, పెపరోమియాస్. ఇవేంటంటే మనం ఇండోర్లో ట్యూబ్ లైట్స్, వార్మ్ లైట్స్ ఇలాంటివి వేస్తాం కదా. సో ఆ లైట్కి సఫిషియంట్, ఆ లైటింగ్ వాటికి సఫిషియంట్, ఆ లైట్లో అవి సర్వైవ్ అయిపోతాయి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఈ అరేకా పామ్, స్నేక్ ప్లాంట్ ఏంటంటే ఈవెన్ ఇన్ ద నైట్ దే రిలీజ్ ఆక్సిజన్. జనరల్గా ప్లాంట్స్ అనగానే డే టైమ్ ఆక్సిజన్ ఇచ్చి నైట్ టైం కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాయి కదా. కొన్ని ప్లాంట్స్ ఏంటంటే నైట్ కూడా ఆక్సిజన్ ఇస్తాయి. సో దే వెరీ హెల్ప్ఫుల్ డ్యూరింగ్ అవర్ స్లీప్ టైం. కానీ బెడ్రూమ్స్లో మేము సజెస్ట్ చేస్తాం స్నేక్ ప్లాంట్ ఒకటి, అరేకా పామ్ ఒకటి, పీస్ లిల్లీ ఒకటి, ఇలాంటివి మేము సజెస్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మీరు స్పెసిఫిక్గా పీస్ లిల్లీ తీసుకున్నారనుకోండి, ఇట్ హ్యాస్ అ ఫీచర్ దట్ ఇట్ కెన్ అబ్జార్బ్ అలర్జెన్స్. సో కోల్డ్ కానీ ఆస్తమా ఉన్న వాళ్ళకి కానీ ఇట్ ఈస్ వెరీ నైస్. ఓకే, పీస్ లిల్లీ అనేది. ఇప్పుడు అరేకా పామ్ ఉందనుకోండి, ఇప్పుడు మన తేమ ఉంటుంది కదా, ఆ తేమని అది అబ్జర్వ్ చేసి మన రూమ్ టెంపరేచర్ని అది మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మీకు మనకి నీరు అదే ఈ మాన్సూన్ సీజన్లో గోడలకి చెమ్మ పడుతుంది కదా. సో ఈ అరేకా పామ్ అనేది అది పట్టకుండా కూడా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మన రూమ్ లో ఉన్న మాయిశ్చర్ ని, హ్యూమిడిటీని చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, హ్యూమిడిఫైయర్ గా వాడతాం అనమాట. సో ఆ ప్లాంట్ ఇక్కడ ఉంటే చూపిస్తారా? అరేకా పామా? ఇది అరేకా పామ్ అండి. ఓకే, దిస్ ఇస్ అరేకా పామ్. ఓకే, నేను స్నేక్ ప్లాంట్ అన్నాను కదా, స్నేక్ ప్లాంట్ ఆల్సో వీ హ్యావ్ హియర్. ఇట్స్ వెరీ గుడ్ ప్లాంట్. సో స్పైడర్ అన్నాను కదా, ఇది స్పైడర్ ప్లాంట్. ఇది ఏంటంటే బేసిక్గా ఈ లీవ్స్ ఎంత బ్రాడ్ ఉంటే అంత ఎయిర్ ప్యూరిఫికేషన్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుందండి. ఓకే, అండ్ దే సే దట్ దిస్ ఇస్ గుడ్ ఫర్ ఐస్. ఈ ప్లాంట్ పెట్టడం వల్ల మన కళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది అని అంటారు. హౌ? బికాస్ ఇట్ ప్యూరిఫైస్ సమ్ toxins which are specifically in our eyes, which specifically damages eyes or like that. So ఈ ప్లాంట్ వల్ల బేసిక్గా మనకి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్, లో లైట్ ప్లాంట్. ఇప్పుడు మన ట్యూబ్ లైట్స్ ఇంట్లో ఏ కార్నర్ అయినా, అంటే మనం అవుట్డోర్ లో పెంచే మొక్కల కంటే ఇవి మన ఇండోర్ లో ఉన్న లైట్, టెంపరేచర్ వాటి వల్ల సర్వైవ్ అయిపోతుంటాయి. సో ఇందాక స్పైడర్ ప్లాంట్ అన్నారు, అది స్పైడర్ ప్లాంట్. ఓకే, ఇది సింగోనియం ప్లాంట్ అంటాము. సో దీని లీవ్స్ ఏంటంటే కొంచెం కట్ అయి ఉంటాయి కదా. ఇది మనకి చైనీస్ ఫెన్షుయి ప్రకారం కానీ, మన ఇండియన్ ప్రకారం కానీ దిస్ ఇస్ ట్రీటెడ్ యాజ్ అ లక్కీ ప్లాంట్ ఆల్సో. ఓకే, అపార్ట్ ఫ్రమ్ మనీ ప్లాంట్, లక్కీ బ్యాంబూ ప్లాంట్. ఎందుకంటే దీని లీవ్స్ ఇలా కట్ అయి ఉంటాయి కదా. సో మనం ఎంట్రన్స్ లో పెడితే ఈ కట్ అనేది నెగిటివ్ ఎనర్జీని కట్ చేస్తుంది అని బిలీవ్ చేస్తారు. ఓకే, సో దిస్ స్ప్రెడ్స్ పాజిటివ్ ఎనర్జీ అనేది దే బిలీవ్. సో సింగోనియంలో చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇది వన్ ఆఫ్ ద వెరైటీ, స్మాల్ లీఫ్ వెరైటీ. సో ఈ ప్లాంట్స్ కాకుండా ఇంకా వెరైటీ ప్లాంట్స్ ఏమున్నాయి ఇక్కడ స్టోర్ లో? దీన్ని స్నేక్ ప్లాంట్ అంటారండి. యాక్చువల్లీ దీనికి ఇంకో నేమ్ ఏంటంటే ఆక్సిజన్ బాంబ్. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సెన్సివేరియా. సో ఇది ఎందుకు ఆక్సిజన్ బాంబ్ అన్నామంటే, జనరల్గా ప్లాంట్స్ అనేది మార్నింగ్ ఆక్సిజన్, ఈవినింగ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. కాకపోతే ఇది ఏంటంటే నైట్ కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండోర్ ప్లాంట్.
నేను చెప్పడం కాదండి, యాజ్ పర్ ద సర్వే డన్ బై నాసా. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండోర్ ప్లాంట్ దట్ యూ కెన్ హ్యావ్. అండ్ ఇది మేము స్పెసిఫిక్గా బెడ్రూమ్స్కి అండ్ ఎక్కువ కూర్చునే దగ్గర మేము సజెస్ట్ చేస్తాము, లివింగ్ స్పేసెస్ దగ్గర. ఎందుకంటే మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ ఆక్సిజన్ రెగ్యులేషన్ బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఇది లో లైట్, ఎనీ హార్ష్ కండిషన్స్, లో లైట్ నుంచి బ్రైట్ లైట్ దాకా ఇది ఇండోర్ అవుట్డోర్ ఎక్కడైనా సర్వైవ్ అవుతుంది. దిస్ ఈస్ అ వెరీ టఫ్ ప్లాంట్. అండ్ దీనికి 1 వీక్కి ఒక్కసారి నీళ్లు పోస్తే చాలండి, బికాస్ దీని లీవ్స్లో ఆల్రెడీ దానికి కావాల్సినవి ఉంటాయి. బట్ వీ హ్యావ్ ఇది నెగ్లెక్ట్ చేస్తేనే దాన్ని ఇష్టపడుతుంది. వీ షుడెంట్ బి కేరింగ్ మచ్. సో దీనికి రోజు నీళ్లు పోసేసి దీన్ని ఎక్కువ కేర్ చేసామంటే అది అసలు ఇష్టం ఉండదు. సో దీన్ని నెగ్లెక్ట్ చేస్తే దానికి చాలా ఇష్టం అనమాట. సో 1 వీక్ ఒక్కసారి నీళ్లు పోసినా సరిపోతుంది దానికి. మీరు 10 డేస్కి ఒకసారి నీళ్లు పోసినా హ్యాపీగా బతికేస్తుంది అన్నమాట. అందుకని దిస్ ఇస్ అ వెరీ ఏంటంటే వెరీ పాపులర్ ప్లాంట్ ఇండోర్లో అండ్ వెరీ బెస్ట్ ప్లాంట్ అనమాట. యా. సో మ్యామ్ లక్కీ బ్యాంబూ కూడా ఉందని అన్నారు. సో అది లక్కీ బ్యాంబూ ఎందుకు అంటారు? ఓకే, యాక్చువల్లీ లక్కీ బ్యాంబూ అని మనం ఎందుకంటాం అంటే ఇది చైనీస్ వాళ్ళు లక్కీ బ్యాంబూ అని నమ్ముతారు. బట్ ద థింగ్ ఈస్ ఇది డ్రెసినా ఫ్యామిలీ, ఈ ప్లాంట్ డ్రెసినా ఫ్యామిలీ. సో ఇది ఏంటంటే దీని మెయిన్ ఫీచర్ ఏంటంటే ఇట్ గ్రోస్ ఇన్ వాటర్ ఆల్సో. దాని రూట్స్ వాటర్లో కూడా పెరిగేస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఇది ఎట్లా అంటే ఇట్ ప్రిఫర్స్ వేర్ దెర్ ఈస్ అ నీట్నెస్ అనమాట. ఇప్పుడు డస్టీగా ఉండే చోట, ఇప్పుడు అంటే ఇట్స్ నాట్ గుడ్ అనే అన్హైజెనిక్ ప్లేసెస్లో ఇది అంత సర్వైవ్ అవ్వదు. బేసిక్గా దీన్ని పెట్టే చోట కూడా మనం నీట్గా ఉంచుకోవాలి. అప్పుడు నీట్గా ఉన్నప్పుడు పాజిటివిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది కాబట్టి దాన్ని లక్కీ ప్లాంట్ అనుకుంటాం అనమాట. సో ఇదేంటంటే దీనికి కేర్ అనేది తీసుకోవాలి. జనరల్గా లక్కీ బ్యాంబూ వెరీ ఈజీ టు గ్రో అనుకుని తెచ్చుకుంటాం. మోస్ట్ ప్రాబబ్లీ అది 2 వీక్స్ బాగుంటుంది, 3 వీక్స్ బాగుంటుంది. దిస్ స్టెమ్స్ స్టార్ట్ రాటింగ్. సో దీనికి ఏం చేయాలంటే మనం ఎవ్రీ వీక్ దీని రూట్స్ ఉంటాయి, ఇలా తీసి రన్నింగ్ ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేయాలి. క్లీన్ చేసి వీక్లీ వన్స్, వాటర్ కూడా 2 days వన్స్ క్లీన్ చేయాలి. క్లీన్ చేసి దీనికి కొంచెం సఫిషియంట్ లైటింగ్, అంటే ఒక మంచి ట్యూబ్లైట్ కిందనో లేకపోతే ఇంకెక్కడైనా కొంచెం మోడరేట్ టు గుడ్ లైటింగ్ వచ్చే ఇండైరెక్ట్ లైటింగ్, నో సన్లైట్, అలా లైటింగ్ కింద పెట్టుకుంటే దిస్ ఇస్ అ వెరీ హ్యాపీ గ్రోయింగ్ ప్లాంట్. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను చెప్పాను కదా, ఇట్ షుడ్ బి నీట్. ఇప్పుడు ఇక్కడ దుమ్ము ఉందో, ఇక్కడ ఏదైనా ఉందనుకోండి, దట్ ఫీల్స్ అన్హ్యాపీ. ఈ ప్లాంట్ అన్హ్యాపీ అయిపోతుంది అనమాట. సో మనం నీట్గా ఉంచుకోవాలి. మెయిన్ రీజన్ ఈస్ దట్ వన్ ఓన్లీ, అందుకని అట్లా అంటారు. సో మ్యామ్ ఇప్పుడు ఇక్కడ ఇన్ని మొక్కలు ఉన్నాయి కదా, సో దీనికి సంబంధించినటువంటి మెటీరియల్స్ కానీ ఈ మొక్కలు మీరే స్వయంగా పెంచుతారా లేకపోతే వేరే ఎక్కడి నుంచి అయినా మీరు తెచ్చుకుంటారా? అంటే మనకి ఒక ప్రాపగేషన్ సెంటర్ అనేది ఉంది, బట్ అన్నీ మనం ప్రాపగేట్ చేసుకోలేం కాబట్టి డెఫినెట్లీ వి సోర్స్ ఫ్రమ్ అదర్ అవుట్ సైడ్. ఒకటి వచ్చేసి కడియం, ఒకటి వచ్చేసి పూణే, ఒకటి వచ్చేసి బెంగళూరు. సో డిపెండింగ్ అపాన్ ద ప్లాంట్ మాకు తెలుసు ఈ ప్లాంట్ క్వాలిటీ ఎక్కడ బాగుంటుంది, ఈ ప్లాంట్ ఎక్కడ కొంటే బాగుంటుంది అనేది అక్కడ. సో డిపెండింగ్ అపాన్ దట్ ప్లాంట్ వెరైటీ మేము అది సోర్స్ చేస్తాము. అండ్ మేము సోర్స్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసాక వీ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఆ ప్లాంట్స్ని మేము టేక్ కేర్ చేసుకుంటాం. సో మ్యామ్ ఇప్పుడు ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సాయిల్ అనేది ఉంటుంది. సో కొన్ని వర్మి కాంపోస్ట్ లేకపోతే కోకోపిట్ అలా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్లాంట్స్ కి సాయిల్స్ మీరే మిక్స్ చేస్తారు? ఎస్ యాక్చువల్లీ ఏంటంటే మనం కామన్ గా అంటే ప్రతి ప్లాంట్ కి సాయిల్ మిక్స్ అనేది డిఫరెంట్ గా ఉండక్కర్లేదు. ఓన్లీ ఇప్పుడు ప్లాంట్స్ అంటే ఇండోర్ ప్లాంట్స్ అనేది ఒక వెరైటీ, సక్యులెంట్స్ అనేది ఒక వెరైటీ, అవుట్డోర్ అనేది ఒక వెరైటీ. సో ఈ వెరైటీకి ప్లాంట్ సాయిల్ టైప్ మారుతుంది, అంతేగాని ప్లాంట్కి మారక్కర్లేదు. మనం వేసేది ఏంటంటే పాటింగ్ మిక్స్ అంటాము. ఇందులో ఏంటంటే మేము స్పెసిఫిక్గా 10 ఐటమ్స్ లైక్ వర్మి కంపోస్ట్, నీమ్ కేక్, పెర్లైట్, ఇంకా కౌడంగ్ కేక్, ఇంకా ఇలా ఒక 10 ఐటమ్స్ మిక్స్ చేసి ఒక పాటింగ్ మిక్స్ లాగా తయారు చేసి దాన్ని మనం ఇండోర్ ప్లాంట్స్కి వాడతాము. దానివల్ల ఏంటంటే ప్లాంట్ గ్రోత్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ మనం కోకోపీట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెంట్ వాటరింగ్ చేయక్కర్లేదు. అండ్ ఒకటి ఏంటంటే కోకోపీట్ వల్ల బెనిఫిట్, ఒకటి వాటర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ, సెకండ్ వచ్చేసి సాయిల్ పోరస్ ఉంటుంది, రూట్ పెరిగే కొద్దీ పెనిట్రేషన్ ఎక్కువ ఉంటుంది, దానికి గ్రోత్ స్కోప్ ఇచ్చినట్టు ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఆ ప్లాంట్కి హెల్తీగా ఉంటుంది అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ సాయిల్లో మనం నేను చెప్పిన అన్ని వెరైటీ ఉంటుందండి. ఇప్పుడు వాటరింగ్ చేశారు అందుకే కొంచెం వెట్టుగా ఉంది. సో ఇలా ఉండడం వల్ల ప్లాంట్ హెల్త్కి మంచిదన్నమాట.
ఓన్లీ సాయిల్, రెడ్ సాయిల్, వర్మీ కంపోస్ట్, కోకోపీట్ వేస్తే అదర్ న్యూట్రియంట్స్ లేకపోయినా ఆ ప్లాంట్ సర్వైవల్ అంత ఉండదు మనకి. సో అలా మనకి దాన్ని బట్టి మేము కేర్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ మనీ ప్లాంట్ మనం వాటర్ లో దాన్ని గ్రో చేస్తున్నాం, సాయిల్ లో గ్రో చేస్తున్నాం. సో వాటర్ లో గ్రో చేసిన దానికి, సాయిల్ లో గ్రో చేసిన దానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఉంటుంది. యాక్చువల్లీ సాయిల్ అంటే కొంచెం స్లో గ్రోత్ ఉంటుందండి. ఎందుకంటే వాటర్లో స్లో గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే వాటర్లో న్యూట్రియంట్స్ ఉంటాయి, బట్ ఇట్ ఈస్ నాట్ సో సఫిషియంట్ ఫర్ దిస్ ప్లాంట్. అంటే దీనికి మంచిగా ఫాస్ట్గా గ్రో అవ్వడానికి అది సాయిల్లోనే ఎన్హాన్స్డ్గా మంచిగా గ్రో అవుతుంది. ఈవెన్ మీరు వాటర్లో పెడితే సైజ్ ఆఫ్ ద లీఫ్ కూడా చిన్నగా ఉంటుంది. మనకి సాయిల్లో పెట్టిన దానికంటే వాటర్లో పెట్టిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. సో మనం మనీ ప్లాంట్ని సాయిల్లో పెడితే ఫాస్ట్గా గ్రో అవుతుంది, వాటర్లో పెడితే మటుకు కంపారిటివ్గా స్లోగా ఉంటుంది అనమాట. బట్ ఇట్ గ్రోస్, ఇట్ సర్వైవ్స్. సో ఈ మొక్కని మేము జీజీ ప్లాంట్ అంటామండి, జెడ్జెడ్ ప్లాంట్. బేసికలీ ఇది ఎలా అంటే స్నేక్ ప్లాంట్ లాగా చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్. అండ్ దీని లీవ్స్ కూడా మీరు చూస్తే రియల్గా ఉండవు, ప్లాస్టిక్ ప్లాంట్ లాగా ఉంటుంది క్లీన్ చేసి నీట్గా పెడితే. సెకండ్ వచ్చేసి ఇది అసలు నెవర్ డై ప్లాంట్ అండి. ఇది అసలు చావదు, మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఎందుకంటే దీని కింద బల్బ్స్ ఉంటాయి, ఈ ప్లాంట్కి బల్బ్స్ ఉంటాయి. ఆ బల్బ్స్ ఏంటంటే ఒకసారి ఇది డల్ అయిపోయినా, ఈ లీవ్స్ అన్నీ పోయినా సరే ఆ బల్బ్స్లో నుంచి మళ్ళీ కొత్త గ్రోత్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది కూడా లో లైట్ ప్లాంట్. అండ్ దీనికి కూడా మీరు వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ వాటర్ పోస్తే చాలండి. ఎందుకంటే లోపల బల్బ్స్ ఉంటాయి కాబట్టి ఇట్ క్యారీస్, దానికి ఏమి న్యూట్రియంట్ కావాలనేది క్యారీ చేస్తుంది. అండ్ ప్లాంట్ కూడా మనకి ఎలా అంటే లెస్ వాటరింగ్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో గుడ్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్. చెప్పాలంటే ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లాంట్. ఎందుకంటే ఎక్కువ కేర్ అవసరం లేదు, నెగ్లెక్ట్ చేసినా కూడా దానికి హ్యాపీగా ఉంటుంది. మనకున్న బిజీ స్కెడ్యూల్లో ఇప్పుడు what I suggest is this is one of the best plant that you can start your indoor plant parenting with అనేది నా ఉద్దేశం అనమాట. ఒకటి స్నేక్ ప్లాంట్, ఒకటి జీజీ ప్లాంట్. యాక్చువల్లీ ఈ ప్లాంట్ని మనం ఫిలోడెండ్రాన్ గైగాంటమ్ అంటాము. ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాటిక్ ప్లాంట్, రెగ్యులర్ వెరైటీ కాదు. గైగాంటమ్ అంటే ఎనీథింగ్ విచ్ ఇస్ బిగ్. సో దీని లీఫ్ చాలా పెద్దగా ఉంది కాబట్టి దీని వెరైటీలో ఫిలోడెండ్రాన్ గైగాంటమ్ అంటాం అనమాట. ఇది కూడా కంప్లీట్ ఇండోర్ ప్లాంట్ అండి. ఇది ఎలా అంటే మనం హాల్లో కానీ మంచి ఇండైరెక్ట్ బ్రైట్ లైట్ ఉన్న చోట ఇది మంచిగా సర్వైవ్ అవుతుంది, లేదంటే బాల్కనీ, దీనికి సన్లైట్ అవసరం లేదు. అండ్ ఇది కూడా ఒక మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్, లో మెయింటెనెన్స్ ప్లాంట్. బికాస్ దీని మదర్ ఫ్యామిలీ వచ్చేసి ఫిలోడెండ్రాన్. ఫిలోడెండ్రాన్ అనేది ఎయిర్ ప్యూరిఫైయింగ్. దీనికి కూడా మీరు వారానికి 2 టైమ్స్ నీళ్లు పోస్తే చాలు. యా. సో ఇదేంటి మ్యామ్ బేసికల్గా, అంటే ఇది జస్ట్ ఫర్ సపోర్ట్ పెట్టారా, లేకపోతే దీనివల్ల ఇంకేమన్నా అదర్ యూజెస్ ఉన్నాయా? యాక్చువల్లీ ఇది అదర్ యూజెస్ కూడా ఉన్నాయి. దీన్ని మేము మాస్టిక్ అంటాం. దీన్ని తయారు చేసేది కూడా కోకోపీట్తో తయారు చేస్తారు. ఒకటి వచ్చేసి దీని సపోర్ట్ తీసుకొని దిస్ ప్లాంట్ గ్రోస్. సెకండ్ మెయిన్ రీజన్ వై మేము మాస్టిక్ పెట్టేది, నేను ఇదివరకు అన్నాను కదా వాటరింగ్ చేయాలి 2 టైమ్స్ a week అని. సో మీరు వాటర్ మాస్టిక్ మీద చేస్తే అది స్లోగా కిందకి వెళ్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇది మాయిస్ట్గా ఉండటం వల్ల, ఈ కోకోపీట్ మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసి మాయిస్ట్గా ఉండటం వల్ల ప్లాంట్కి కావాల్సిన హ్యూమిడిటీ అనేది అది ప్రొవైడ్ చేస్తుంది. సో దాని గ్రోత్కి కానీ దానికి కానీ ఇది హెల్ప్ చేస్తుంది. సో అంటే మళ్ళీ మనం నెక్స్ట్ వాటర్ చేసేంత వరకు కూడా అది మాయిస్ట్ అలానే ఉంచి హ్యూమిడిటీ కావాల్సింది. ఎగ్జాక్ట్లీ. సో హ్యూమిడిఫైయర్గా కూడా వర్క్ చేస్తుంది అనమాట. అందుకని మేము బేసిక్గా ఇది పెడతాం. ఇప్పుడు ఈ ప్లాంట్కి అయితే ఇలా, ఇప్పుడు మనీ ప్లాంట్స్కి వాడతాం దీన్ని. సో మనీ ప్లాంట్స్కి కానీ ఏదన్నా క్రీపర్ ప్లాంట్కి మాస్టిక్ వాడినప్పుడు అది రూట్స్ దానికి పట్టుకొని అంటే అది బేసిక్గా పారాసైట్ లాంటి ప్లాంట్ కాబట్టి రూట్స్ ఒకదానికి పట్టుకొని పాకుతుంది కాబట్టి దానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఇది తడిగా ఉన్నప్పుడు ఆ రూట్ గ్రోత్ కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. సో ఇట్ గ్రోస్ ఫాస్టర్ ఎప్పుడైతే మనం ఈ స్టిక్ పెడతామో అలా అనమాట. సో మ్యామ్ ఇక్కడ స్టోర్లో స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రైస్, అంటే బేసిక్ ప్రైస్ టు మాక్సిమం ప్రైస్ ఎంత ఉంటుంది? అంటే మనకి స్టార్టింగ్ 100 రూపీస్ నుంచి కూడా ప్లాంట్ ఉందండి, 170 రూపీస్ అలా. ఎందుకంటే జేడ్ ప్లాంట్ నార్మల్ బ్లాక్ పాట్ విత్ పాలీ బ్యాగ్లో అది. బట్ మేము అనేది మా ప్లాంట్ స్పెషాలిటీ ఏంటంటే మేము పాలీ బ్యాగ్స్ ఇవి అమ్మమన్నమాట. మేము ఏదైనా సరే ఒక ప్లాంట్కి మంచి సాయిల్, హెల్దీ సాయిల్లో దాన్ని రీపాట్ చేసి దెన్ వీ సేల్.
సో మన దగ్గర స్టార్టింగే 150 రూపీస్ 200 నుంచి ఒక మంచి కలర్ఫుల్ ప్లాస్టిక్ పాట్ తో మేము స్టార్ట్ అవుతుంది మన రేంజ్. ఓకే, అవి గిఫ్టింగ్కి వాడతాం. ఇప్పుడు మనం ప్లాన్ గిఫ్ట్స్ ఎనీ ఒకేషన్, ఇప్పుడు కార్పొరేట్స్లో బల్క్ ప్లాన్ గిఫ్టింగ్ తీసుకుంటారు, లేదా ఇప్పుడు మనకి హౌస్ వార్మింగ్ సెరమనీ ఉంది, లేదా బర్త్డేస్, లేదా ఈవెన్ ఫ్యూనరల్స్కి కూడా ప్లాన్ గిఫ్ట్స్ తీసుకుంటారు. సో మల్టిపుల్ అకేషన్స్కి ప్లాన్ గిఫ్ట్ అనేది ఇప్పుడు మేజర్గా గిఫ్టింగ్ పర్పస్ యూస్ చేస్తున్నారు. సో మనది ఒక 200 నుంచి స్టార్ట్ అవుతుంది గిఫ్ట్, ప్లాన్ గిఫ్ట్. దాంట్లో ఏంటంటే మనం మంచిగా హెల్దీ సాయిల్, ఒక బ్యూటిఫుల్ పాట్, ఒక హెల్దీ ఇండోర్ ప్లాంట్, ఒక పేపర్ బ్యాగ్, కేర్ ఇన్స్ట్రక్షన్ ట్యాగ్ కూడా ఇస్తాం. ఓకే, బేసిక్గా మేము ఎందుకు కేర్ ఇన్స్ట్రక్షన్ ట్యాగ్ ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చిందంటే తీసుకువెళ్ళిపోతారు అండ్ దే డోంట్ నో హౌ టు వాటర్ ఇట్ ఆర్ టేక్ కేర్. సో మా ట్యాగ్ మీద ఏంటంటే మేము ఒక చిన్న లైన్ రాస్తాం అన్నమాట, హౌ టు టేక్ కేర్. సో ఈ ప్లాంట్ ఇచ్చేయటమే కాదు, బట్ దే టేక్ కేర్ ఆఫ్ ఇట్. అలా ఒక ట్యాగ్ ఇచ్చి, పేపర్ బ్యాగ్ ఇచ్చి డైరెక్ట్గా యూ కెన్ హ్యాండ్ ఇట్ ఓవర్ యాజ్ అ గిఫ్ట్. అలా ఒక ప్యాకేజ్ లాగా ఇస్తాం. యా, సో ఇది ప్లాస్టిక్ పాట్ అండి, రెగ్యులర్ ప్లాస్టిక్ కాదు, మేము వాడేది రీసైకలబుల్ ప్లాస్టిక్ ఉంటుంది, వర్జిన్ ప్లాస్టిక్. సో ఇది స్టార్టింగ్ రేంజ్ ఉంటుంది మాకు. దీనికి ఏంటంటే స్పెషాలిటీ సెల్ఫ్ వాటరింగ్ అనమాట. సెల్ఫ్ వాటరింగ్ పాట్ అంటాం. కింద ప్లేట్ ఉంటుంది, ఇక్కడ ఎక్సెస్ వాటర్ క్యారీ అవుతుంది. మనం వాటరింగ్ ఇక్కడ చేసినా కూడా ప్లాంట్ కెపిలరీ యాక్షన్ ద్వారా రూట్స్ మళ్ళీ వాటర్ని అబ్జార్బ్ చేస్తాయి. ఇది ఒక మోడల్. సేమ్ ఇందులో మనకి సైజెస్ ఉంటాయి. ఇది 4 ఇంచ్ పాట్. ఇవి మళ్ళీ అంటే డిఫరెంట్ మోడల్ పాట్స్. ఇవన్నీ ప్లాస్టిక్ కేటగిరీ కింద. బట్ ఇఫ్ యూ సీ ఇది కొంచెం స్పెషల్ అండి. ఇది సెల్ఫ్ వాటరింగ్ పాటే, కానీ ఈ పాట్ ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్తో తయారు చేస్తాం, రైస్ హస్క్. సో ఇదేంటంటే ఒక ఎకో సిరీస్ ఆఫ్ పాట్ అని చెప్పచ్చు అనమాట. మనం రైస్ హస్క్తో తయారు చేసిన పాట్ అనమాట ఇది. సో ఇందులో ఏంటంటే మనకి సెరామిక్ పాట్ కూడా ఉంది. ఇది సెరామిక్ పాట్స్ అండి, అంటే వన్ ఆఫ్ ద మోడల్ ఆఫ్ సెరామిక్ పాట్. దీని కింద సాసర్ వస్తుంది, ప్లేట్ విత్ ప్లాంట్ అండ్ పాట్ అనమాట. సో ఈ సెరామిక్ పాట్స్లో కూడా మనకి చాలా మోడల్స్ ఉంటాయండి. ఇది వన్ ఆఫ్ ద మోడల్. సో మ్యామ్, ఇక్కడ వచ్చిన దగ్గర నుండి చూస్తుంటే ఈ మెటీరియల్స్ అనేవి డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. అసలు ఇది దేంతో తయారు చేసిందని చెప్తారా? యాక్చువల్లీ ఇది ఎకో ఫ్రెండ్లీ సిరీస్ అండి. ఇది మనకి కార్క్ మెటీరియల్తో తయారు చేస్తాము. సో ఇది ఇప్పుడు కొత్తగా లాంచ్ అవుతుంది, ఫస్ట్ టైం మేమే లాంచ్ చేసింది. సో ఇది కార్క్ మెటీరియల్ అనమాట. ఇదేంటంటే నేను చెప్పినట్టు ఎకో ఫ్రెండ్లీ, ప్లాస్టిక్ కాదు, సెరామిక్ కాదు, దీంట్లో ఏముండవు, మనం కంప్రెస్ చేస్తాం. దీంట్లో ఏంటంటే ఇలా వాటర్ ప్లాంట్ ప్రాపగేషన్కి ఒక టెస్ట్ ట్యూబ్ ఇస్తాము. సో ఇది మీరు ఎక్కడ పెట్టుకున్నా సరే టేబుల్ మీద ఈ షేప్ అనేది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అండ్ మీకు ఒక గ్రీన్ లుక్ ఉంటుంది. సో ఇట్ విల్ యాడ్ వాల్యూ టు యువర్ స్పేస్ వేర్ యూఆర్ కీపింగ్. సో ఇది కాకుండా కూడా ఈ కార్క్ మెటీరియల్లో మనకి డిఫరెంట్ ఉన్నాయి. ఇది వచ్చేసి పెన్ స్టాండ్ అండి. సో ఇక్కడ కూడా మీకు హోల్స్, పెన్స్ పెట్టుకునే హోల్స్ ఉంటాయి. ఇది కూడా కార్క్ మెటీరియలే. అండ్ ఇక్కడ కూడా మనం ప్లాంట్కి అంటే ప్లాంట్ సర్వైవల్కి, వాటర్లో ప్లాంట్ పెరగడానికి ఇక్కడ ఒక స్కోప్ ఇస్తామన్నమాట, పెన్ స్టాండ్. సో మీరు ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. దిస్ ఇస్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. మళ్ళీ ఇది కార్క్ మెటీరియలే. సో ఫ్రిడ్జ్కి కూడా మనం అంటే మా ఉద్దేశంలో అయితే ఎక్కడ కూడా మనం ప్లాంట్ పెంచుకోవటానికి స్కోప్ లేదు అనే అవకాశం లేకుండా ఎవ్రీవేర్ వీ క్యాన్ హ్యావ్ అ ప్లాంట్ అనేది మా కాన్సెప్ట్. సో ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. సో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి మనకి. ఇది రౌండ్ కదా, ఇది స్క్వేర్ షేప్, ఇది బాగా పెద్దది అయిపోతుంది సైజ్, అంటే ఇది చిన్నది. సో ఇలా డిఫరెంట్ ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తే ఇవి యాక్చువల్లీ పెయింటెడ్ టెరకోటా పాట్స్. ఇప్పుడు మనం మట్టి ఉంటుంది కదా, మట్టి పాట్స్ అనమాట, టెరకోటా పాట్స్. కాకపోతే దీనికి కలర్ వేసి మనం కొంచెం అందంగా ఇంకా మంచిగా కనపడేలాగా తయారు చేస్తాము. సో ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి. సో డిఫరెంట్ పెయింటెడ్ అనమాట. ఇవి పెయింటెడ్ టెరకోటా పాట్స్ అంటాం. సో ఇది 3 ఇంచ్ 4 ఇంచ్, మళ్ళీ ఇది 3 ఇంచ్ డయా. పైన చూస్తే మీకు పెద్ద పాట్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఈ సెక్షన్ అంతా eco friendly section అన్నమాట. సో పీపుల్ హూ వాంట్ ఓన్లీ eco friendly ప్లాస్టిక్ లేకుండా కావాలి అన్న వాళ్ళకి వీ హ్యావ్ అదర్ ఆప్షన్స్ హియర్ అలా అన్నమాట. సో మ్యామ్ ఈ ప్లాంట్స్ అన్నిటి గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం, కానీ ఈ ప్లాంట్స్ కొంచెం డిఫరెంట్ గా కనపడుతున్నాయి. అసలు ఈ ప్లాంట్స్ ఏమంటారు, ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి?
ఓకే, యాక్చువల్లీ ఇవి ఇండోర్ ప్లాంట్సే అండి, ఇవి కూడా, కాకపోతే వెరీ లో మెయింటెనెన్స్ ప్లాంట్స్. ఇది చూస్తే మీరు దీన్ని పింక్ వాలంటైన్ అగ్లోనిమా అంటాము. దీని లీవ్స్ కూడా కంప్లీట్ పింక్ కలర్ ఉంటాయి. అండ్ ఇది లో లైట్లో అంటే మీడియం టు లో లైట్లో బతుకుతుంది. వెరీ లో మెయింటెనెన్స్ ప్లాంట్. దీనికి కూడా 1 వీక్కి 2 టైమ్స్ వాటర్ చేస్తే చాలు. అండ్ మీరు దీన్ని ఎక్కడ పెట్టుకున్నా సరే ఇట్ యాడ్స్ ఎస్థెటిక్స్ అనమాట. అంటే దీని కలర్ కానీ దీని ప్లాంట్ లుక్ కానీ మనం ఎక్కడ పెట్టుకున్నా చాలా అందంగా ఉంటుంది. ప్లాంట్ అంటే గ్రీనే అనుకుంటాం, కానీ ఇది ఏంటంటే పింక్ కలర్లో చూడంగానే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది అనమాట. ఇది ప్రిఫర్ చేస్తారు కూడా ఆ విషయంలో. సో ఇది పీస్ లిల్లీ అంటామండి. సో దీని పేరు కూడా ఎందుకు వచ్చిందంటే ఈ వైట్ ఫ్లవర్స్ వల్ల మనకి పీస్ఫుల్గా అనిపిస్తుంది కాబట్టి సమ్హౌ దే కాల్ ఇట్ as పీస్ లిల్లీ. సో ఇది కూడా చాలా మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్. నేను ఇందాక చెప్పినట్టు మనకి ఆస్మా కానీ కోల్డ్ వల్ల ఎలర్జెన్స్ కానీ అలాంటివి దీన్ని పోలెన్స్ అబ్జార్బ్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్లాంట్ అనమాట. ఇంట్లో కానీ మనం వర్క్ చేసే టేబుల్ మీద పెట్టుకోవడానికి కానీ ఇది చాలా బాగా వస్తుంది, మంచిగా పనిచేస్తుంది. సెకండ్ వచ్చేసి ఇండోర్లో అనేది ఫ్లవరింగ్ చాలా తక్కువ. బికాస్ ఫ్లవర్స్ రావడానికి మనకి మంచి సన్లైట్ అవి వస్తేనే ఫ్లవర్స్ వస్తాయి. బట్ ఇండోర్లో ఫ్లవరింగ్ వెరైటీలో ఓన్లీ వీ హ్యావ్ 2 ప్లాంట్స్. అందులో ఇదొకటి. ఇది వచ్చేసి పీస్ లిల్లీ, సెకండ్ వచ్చేసి యాంథూరియం. ఓకే, సో ఇది అనేది చాలా మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్. అండ్ ఇది వెరీ ఇంటరాక్టివ్ ప్లాంట్. ఎందుకంటే దీనికి వాటర్ కావాలి అనుకోండి, దీన్ని లీవ్స్ డ్రూప్ చేసేస్తుంది, ఇలా కిందకి వాల్ చేస్తుంది. అప్పుడు మనం అర్థం చేసుకోవాలన్నమాట దీనికి వాటర్ పోయాలి అని. బట్ అది చనిపోతుందనో దాని డ్యామేజ్ అవుతుందనో దాని అర్థం కాదు. సో మనం మంచిగా వాటర్ పోసేస్తే మళ్ళీ ఇట్ విల్ కమ్ టు ఇట్స్ రెగ్యులర్ థింగ్ అనమాట. సో దీన్ని మనం పీస్ లిల్లీ అంటాం. ఇది యాక్చువల్లీ బోన్సాయ్ అండి. బోన్సాయ్ ప్లాంట్స్ జనరల్గా ఇండోర్ పెట్టము బికాస్ దే నీడ్ గుడ్ సన్లైట్, గుడ్ ఫర్టిలైజర్. బట్ ఇండోర్లో పెట్టుకునే ఒకే ఒక్క ప్లాంట్ ఏంటంటే అంటే బ్రైట్, వెరీ బ్రైట్ ఇండోర్ లైట్ ఉండాలి మనకి. హాల్లో ఎక్కడైనా మంచి లైటింగ్ ఉన్న చోట ఇది ఫైకస్ బోన్సాయ్ అంటాము. సో దీన్ని మనం పెట్టుకోవచ్చు, షోకి డెకరేటివ్ ప్లాంట్గా మనం పెట్టుకోవచ్చు. అండ్ అగైన్ ఇది కూడా ప్లాంట్ కాబట్టి దీనికి కూడా ఎయిర్ ప్యూరిఫైయింగ్ క్వాలిటీస్ ఉంటాయి. అండ్ లో మెయింటెనెన్స్, అంటే లో మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ వాటర్ కొంచెం పోస్తే చాలు. బట్ జనరల్గా మనం ఏం చూస్తామంటే వాటరింగ్ వచ్చేటప్పటికి స్ప్రే చేస్తే చాలు ఇండోర్ ప్లాంట్స్కి, మనం వాటర్ పోయక్కర్లేదు అనుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి డెఫినెట్గా ఇండోర్ ప్లాంట్ అనేది వాటరింగ్ చేయాలి. ఎందుకంటే సాయిల్లో చేయాలి, దాని రూట్స్కి వాటర్ వెళ్ళాలి. సో మనం వాటర్ అనేది కొంచెం తక్కువ మోతాదులో పోసుకున్నా సరే వాటర్ అనేది పోసుకోవాలి. డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద పాట్, మనం ఏ పాట్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి వాటరింగ్ చేసుకోవాలండి. అండ్ 1 థంబ్ రూల్ వాటర్కి ఏంటంటే టాప్ సాయిల్ ఎప్పుడైతే డ్రై అవుతుందో మీరు అప్పుడే వాటర్ చేయాలి ప్లాంట్కి. అలా అని ఎవ్రీడే మనం వాటర్ చేయకూడదు. ఎవ్రీడే వాటర్ వల్ల ప్లాంట్ చనిపోతుంది. అండ్ ఎందుకంటే రూట్ రాట్ అయిపోతుంది కాబట్టి. అండ్ సో మనకి టాప్ సాయిల్ ఎప్పుడైతే డ్రైగా ఉంటుందో మనం అప్పుడే వాటర్ చేసుకోవాలి. దీనికోసం ఏంటంటే మేము సాయిల్ డిప్ టెస్ట్ అంటాం, ఫింగర్ డిప్ టెస్ట్. మీరు మీ ఫింగర్ని జస్ట్ సాయిల్లో ఇలా డిప్ చేసి మీ ఫింగర్ డ్రైగా అనిపిస్తే ఒక 1 ఇంచ్ దాకా అప్పుడు వాటర్ చేయండి. లేదు తడిగా అనిపిస్తే వాటర్ చేయొద్దు, ఎందుకంటే ఓవర్ వాటరింగ్ కిల్స్ ద ప్లాంట్. సెకండ్ వచ్చేసి మిస్టింగ్. మనం ఇప్పుడు లీవ్స్కి ఇలా స్ప్రే చేస్తూ ఉంటాం కదా, అది కూడా సరే వారానికి ఒకసారి చేస్తే మంచిదండి ప్లాంట్స్ అన్నిటికీ. ఎందుకంటే మనం ఇండోర్లో పెట్టిన తర్వాత మనకు తెలియకుండానే వాటి మీద దుమ్ము పడుతూ ఉంటుంది. దుమ్ము వల్ల ఏంటంటే వాటికి ఆ టాక్సిన్స్ అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ కానీ వాటికి ఫోటోసింథసిస్ జరిగే ఆ ప్రక్రియ కానీ స్లో డౌన్ అవుతుంది. బికాస్ దుమ్ము అనేది అంటే డస్ట్ అనేది దానికి కొంచెం అడ్డుపడుతుంది అనమాట. సో మనం మిస్టింగ్ చేయటం వల్ల ఇలా నీళ్ళు పోసి ఇలా ఆకుల్ని తుడవడం వల్ల సో ఆ దుమ్ము ఉండదు, ప్లస్ ఆ వాటర్ అనేది దానికి హ్యూమిడిఫైయర్ లాగా పనిచేసి ఇట్ ఫీల్స్ మోర్ హ్యాపీ. సో ఈ మిస్టింగ్ అనేది వారానికి ఒకసారి చేసినా చాలండి. అండ్ ఈ వాటరింగ్ అనేది టాప్ సాయిల్ ఎప్పుడైతే డ్రై అవుతుందో అప్పుడు మనం వాటరింగ్ చేసుకోవాలన్నమాట. అంతేకాని మనం రెగ్యులర్గా డైలీ వాటర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. థర్డ్ వచ్చేసి వెన్ యూ వాటర్ ఇట్, మనకి జనరల్గా అయితే హోల్స్ ఉంటాయి పాట్స్కి, కింద ప్లేట్స్ ఉంటాయి. సో వెన్ యూ వాటర్ ఇట్, మనం ఎప్పుడైతే వాటర్ చేస్తామో అదే డ్రై అయినప్పుడు మనం ఎన్ష్యూర్ చేయాలి ఆ హోల్స్ నుంచి వాటర్ కిందకి రావాలి. అంటే ఆ మొత్తం సాయిల్ తడిసింది, ఎక్సెస్ వాటర్ బయటకు వచ్చింది అని అర్థం. ఎప్పుడైతే సాయిల్ అంతా తడుస్తుందో ఆ రూట్స్కి మంచిగా ఉంటుంది అనమాట. సో దట్
వాటర్ నుంచి అవి న్యూట్రియంట్స్ని కూడా సాయిల్ నుంచి న్యూట్రియంట్స్ అబ్జార్బ్ చేయడానికి వాటర్ అనేది హెల్ప్ చేస్తుంది. సో వాటరింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఫర్ ఎనీ ప్లాంట్, స్పెసిఫికలీ ఇండోర్ ప్లాంట్స్. సో మ్యామ్ అంటే మేము ఈ స్టోర్కి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం చుట్టూ అన్ని సెలబ్రిటీస్ ఫొటోస్ ఉన్నాయి. సో అంటే మీరు వాళ్ళకి గిఫ్టింగ్ ఇస్తున్నారా లేకపోతే మీరు ఎందువల్ల అన్నట్టు? యాక్చువల్లీ చెప్పాలంటే అండి, సెలబ్రిటీస్ ఇప్పుడు ప్లాంట్ గణేష్ వల్ల వీ కుడ్ యాక్చువల్లీ టచ్ బేస్ విత్ మోస్ట్ ఆఫ్ దెమ్. సో సెలబ్రిటీస్ అంటే ఇప్పుడు మేము అరవింద్ సార్ వాళ్ళ ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టాము, త్రివిక్రమ్ సార్ వాళ్ళ ఇంట్లో అంటే చుట్టూతో గార్డెనింగ్ చేసామన్నమాట. సో ఇలా మేము వర్క్స్ కూడా చేసాము. అండ్ మా ప్లాంట్ గిఫ్ట్స్ కూడా వీళ్ళకి సెలబ్రిటీస్కి వెళ్తాయి, ప్లాంట్ గణేష్ కానీ మొక్కలు కానీ. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్లో మా ప్లాంట్ గిఫ్టింగ్ ఇవ్వడం జరిగింది. సో అలా ఎట్లా అంటే ఇప్పుడు ఈ సెలబ్రిటీస్కి మేము సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ప్లాంట్ గిఫ్టింగ్ కూడా తీసుకున్నారు. ప్లాంట్ గణేష్ కూడా మేము ఎవ్రీ సీజన్ వాళ్ళకి ఇవ్వడము, అంటే వాళ్ళే మమ్మల్ని అప్రోచ్ అయ్యి మాకు ప్లాంట్ గణేష్ కావాలి అని అడగడము. రెగ్యులర్ మాకు టచ్లో ఉన్న సెలబ్రిటీస్ అయితే మేమే పంపిస్తాం. ఒక్కసారి తీసుకున్నారంటే మేము రెగ్యులర్గా అవి కీప్ సెండింగ్ ఎవ్రీ సీజన్ అనమాట. సో ఇది మా ప్లాంట్ గణేష్కి 8th సీజన్. సో అలా రెగ్యులర్గా మేము టచ్లో ఉంటాం. సో ఈ ఇండోర్ ప్లాంట్స్ గురించి మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్, దానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.